హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ అన్ని కుటుంబాలకి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను పిండితో గణేషుని ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. సో గోధుమ పిండి బియ్య పిండితో ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. Welcome to our channel, PuriTalks. సో ముందుగా నేను 2 కప్పులు బియ్య పిండి తీసుకున్నాను, అలాగే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. సో 2 ఈక్వల్ ప్రపోర్షన్స్ అనమాట. సో పావు కప్పు మెత్తని ఉప్పు వేసుకున్నాను, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, కోకోనట్ ఆయిల్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాతే మీరు వాటర్ పోయాలండి. లేదు అంటే ఆయిల్ కానీ అంతా ఇప్పుడు మనము కలుస్తూ ఉంటుంది కదా, మనము చక్రాలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా జస్ట్ మిక్స్ అయిన తర్వాత మొత్తము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలపాలండి. మీరు 1 కప్పే క్వాంటిటీయే రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1 కప్పే గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. సో నేను మొత్తం ఇలా పిండి కలిపేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. అంటే మనం దానికి రెస్ట్ ఇవ్వాలి. పైన క్లాత్ కానీ లేదంటే ఏదన్నా ప్లేట్ కానీ పెట్టుకొని ఒక 15 minutes to 1 hour అండి. మనం ఎంతసేపు నానబెడితే అంత బాగా వస్తుంది అనమాట. సో తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేయండి. నీట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో గణేషని, సో అక్కడ మనము పెట్టుకోవాలండి. సో నేనేంటంటే హైట్ రావడానికి ఒక కప్ లాగా పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. సో కొంచెం డౌ తీసుకొని నేను చపాతీని సాదినట్టుగా అలా సాది మొత్తం దాని మీద వేసానండి. సో ఏంటంటే హైట్ కొంచెం మనకి పిండి కూడా క్వాంటిటీ ఎక్కువ అవ్వదు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక కప్పు లాగా పెట్టుకుంటే నేను ఆసనం లాగా ఉంటుంది కదా అని నేను ప్లాన్ చేసుకున్నానండి. సో తర్వాత మీకు చూపిస్తున్న విధంగా కొన్ని రౌండ్స్ చేసుకోండి, అంటే లడ్డూస్ లాగా బాల్స్ లాగా అనమాట. సో మనకి అంటే బాడీ షేపు ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను కదా. నేను ఫస్ట్ లెగ్స్ చూపిస్తున్నానండి. సో నేను గణేషయ్యని హైట్ మీద కూర్చోబెడుతున్నాను కాబట్టి ఒక లెగ్ కిందకి ఒక లెగ్ పైకి ఉండేలాగా నేను పెడుతున్నాను. సో ఫస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పంచెలాగా పెడదామని కొంచెం ప్లేడో తీసుకున్నానండి. సో మీరు అంటే పంచె ఏ కలర్ కడదాము అనుకుంటే మీరు అలా ప్లేడో తీసుకొని ఇందాక నేను చూపించినట్టే సాదితే మనకి అలా ఫ్లాట్గా వస్తుందండి. లేదు అంటే పిండిలోకి ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తున్నాను కదా, అది ఫుడ్ కలర్ అయినా ఐసింగ్ కలర్స్ అయినా ఏవైనా సరే పర్వాలేదు. సో అంచులాగా నేను ఎల్లో కలర్ని ప్లేస్ చేశానండి ఆ బ్లూ కలర్ దాని మీద. సో నేను ఇప్పుడు కాళ్ళని ఎలాగా అంటే మనకి పంచె కట్టుకున్నట్టుగా 2 కాళ్ళ మీద అలాగా పంచెలాగా నేను చూపిస్తున్నాను చూడండి. సో అలా 2 కాళ్ళకి నేను పంచె కట్టినట్టు ప్లేస్ చేశానండి. సో మనము దాన్ని షేపు కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో పెట్టిన తర్వాత నేను కొన్ని ఇంప్రెషన్స్ ఇచ్చాను మార్క్స్ లాగా. సో మనకి ఫస్ట్ ప్లేస్ చేసేసిన తర్వాత ఇస్తే అంటే ఆ మార్క్స్ త్వరగా ఇవ్వాలి అన్నా కానీ మనకి పైన పాటు అడ్డొస్తూ ఉంటుంది కాబట్టి నేను అప్పటికప్పుడే ఇచ్చానండి. సో చూడండి, ఇప్పుడు మనము స్టమక్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. సో నేను ఇప్పుడు కలర్స్ని ఇందాక మీకు ఎల్లో కలర్ చూపించాను కదా, అలాగే ఇప్పుడు గ్రీన్ కలర్ని పిండిలో కలిపాను. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్నది చుట్టూ తీసేసుకున్నానండి, ఆ బౌల్ చుట్టూ. నేను ఇప్పుడు కలర్స్ 2 కలిపాను కదా, సో గ్రీను ఎల్లో, దాన్ని నేను ఏంటంటే ఇలా బారుగా చేసుకొని దాన్ని మెలికలు పెడుతున్నానండి. అంటే గణేషయ్యకి బెల్ట్ లాగా అనమాట, అంటే వడ్డానం అంటాం కదా, సో అలాగే వేస్ట్ బెల్ట్ లాగా నేను అలాగా ప్లేస్ చేస్తున్నాను. సో మనకి అది బ్రేక్ అయితే 2 సార్లుగా 3 సార్లుగా అలాగ పెట్టుకోవచ్చండి, అటాచ్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ నెమలి పింఛం పెడదాము అనుకుంటున్నాను. సో అందుకని పికాక్ ఫెదర్ లాగా నేను ఆల్రెడీ అంటే కట్ చేసుకున్నానండి. ఆ మోల్డ్స్ని ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకొని మనకి ఇంప్రెషన్స్ ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడేమో అంటే పంచి పెట్టినప్పుడు కుర్చీ కూడా ఉంటే బాగుంటుంది కదా అలాగా. సో అలా ప్రిల్స్ లాగా కొంచెం చిన్నది చేసుకొని పెట్టుకున్నానండి. దాని మీద పికాక్ ఫెదర్ పెడుతున్నాను అనమాట, అంటే పికాక్ థీమ్ లాగా అనుకున్నాను. సో అలా పెడుతున్నాను. ఇక్కడ బెల్లీ బటన్కి మనము టూత్ పిక్తో కానీ లేదా షార్ప్గా ఉన్న ఏదైనా ఎడ్జ్తో కానీ ఇలా నేను ఇప్పుడు గుచ్చాను కదా, అలా అయినా సరే గుచ్చుకోవచ్చండి. సో తర్వాత నేను పైన బాడీ షేప్కి మీకు బాల్స్ ఎలా పెట్టానో అలాగే మీరు చూసుకొని పెట్టుకోండి. సో నేను ఫస్ట్ హ్యాండ్స్ అటాచ్ చేస్తే అవి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు నాకు అనిపించలేదు, అందుకని ఫస్ట్ హెడ్ పెట్టిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేశాను. సో హెడ్ పెట్టేటప్పుడు ఏంటంటే టూత్ పిక్ పెట్టుకొని సపోర్ట్ కండి, కొంచెం బరువుకి అంటే పిండి కాబట్టి ముందుకు వెనక్కి వెళ్లకుండా ఉంటుందండి. తర్వాత షాల్వా లాగా నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, దానికి అంచులాగా ఎల్లో కలర్ని ప్లేస్ చేశాను అనమాట. సో మీకు చూపిస్తున్న విధంగా మీరు కూడా అలాగే ప్లేస్ చేసుకోండి. సో ఏంటంటే పిండి పల్చగా కానీ లేదు అంటే కొంచెం
అంటే మనము ఉండే వెదర్ని బట్టి కానీ ఎక్కువసేపు నానినా కానీ ఇలాగా కొంచెం షేప్ అనేది మనకి నిలవదనమాట. సో నాకైతే అలాగే అనిపించింది. కొంచెం రైస్ ఫ్లోర్ వీటితో కదా నేను చేస్తుంది. సో ఇలాగే హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నానండి. సో ఒక కాలు కిందకి ఒక కాలు పైకి పెట్టాను కదా, దాన్ని బట్టి మనము ఒక హ్యాండ్ కూడా ఒకటి పైకి ఒకటి అంటే ఒక చేతిలో లడ్డు ఉన్నట్టుగా ఒక చేతిలో మనకి శాంతి అని చూపిస్తున్నట్టుగా నేను అలా పెట్టాను హ్యాండ్స్. సో నేను చూడండి హ్యాండ్స్ కూడా టూత్ పిక్ కొంచెం గుచ్చానండి, ఎందుకంటే అవి విడిపోకుండా కొంచెం బరువు ఉంటుంది కదా, సో అందుకని అనమాట. అలాగే చెవులు కూడా కొంచెం అలాగే మనం షేప్ చేసుకొని పెట్టుకోవాలి. కళ్ళ దగ్గర మనం ఆల్రెడీ షేప్ ఇచ్చి పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి హ్యాండ్స్ దగ్గర అలాగే లెగ్స్ దగ్గర చెవుల దగ్గర అంతా మనం ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలండి. సో మన దగ్గర అంటే రేకు లాంటిది ఏది లేకపోయినా సరే అట్టముక్కలా ఉన్నా కానీ మనం ఇలా ఎలా అయినా సరే ఇచ్చుకోవచ్చు మనకు కావాల్సిన డిజైన్లో. సో మనము షేప్ ఇచ్చేదాన్ని బట్టి అక్కడ బాగా అందంగా ఉంటుందండి. సో గణేశయ్యకి మనం ఫేస్ పెట్టిన తర్వాత బాగా లుక్ వచ్చేస్తుంది. సో మనం ఎలా చేసినా చిన్నపిల్లలు చేసినా కానీ చాలా ఈజీగా వస్తుందండి. సో ఇప్పుడు క్యాప్ లాగా నేను అంటే క్యాప్ అంటే కిరీటం లాగా ఉండేలాగానే కుచ్చు టోపీ లాగా నేను పెడదాము అనుకున్నాను. అది కుదిరిందో లేదో మీరే చెప్పాలి. సో పైన మళ్ళీ నేను పికాక్ ఫెదర్ లాగానే అంటే నెమలి పింఛం షేప్ లాగా అనుకున్నాను కదా, సో దానికి లాగానే నేను మళ్ళీ ఇప్పుడు ప్లేస్ చేశానండి. సో అంటే ఆ కలర్స్ కాంబినేషన్ నేను నడుము దగ్గర ఎలా పెట్టానో అలాగే పెట్టాను. సో కొంచెం మనం ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ చేసుకోవాలంటే ఇలా లేస్ కానీ లేదంటే స్టోన్స్ కానీ ఏమన్నా ఉంటే మనం పెట్టుకోవచ్చండి. సో నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవే నేను ప్లేస్ చేస్తున్నాను. మెడలో పెడదాము అనుకుంటే నాకు అంత చిన్నది పెట్టడానికి అంటే ఎక్కువ కావాల్సి వచ్చింది. సో హెడ్ దగ్గర పెడితేనే బాగుంటుంది అనిపించింది. సో ఉన్నది నేను అలా ప్లేస్ చేశాను అనమాట. సో అన్నీ మిగతాది కాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇంప్రెషన్స్ ఇచ్చుకుంటా ఉన్నాను. తిలకం ఉంటుంది కదండి, నార్మల్ మనం పెట్టుకునే తిలకము. సో దాన్నే నేను అయ్యవారికి ఇలాగా తిలకంలాగా అంటే బొట్టులాగా పెట్టానండి. నల్ల తిలకంతో కళ్ళు పెట్టాను. సో ఇప్పుడు దంతం దగ్గర అలాగే తొండం దగ్గర నేను కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి దంతాలు ఒకటి ఇరిగిపోయినట్టు ఉంటుంది కదా, సో అందుకని దాంతో టూత్ పిక్ని బ్రేక్ చేసి ఒక సైడు షార్ప్ ఎడ్జ్ పెట్టాను, ఇంకొక సైడు నార్మల్గా పెట్టానండి. సో కింద ప్లేట్ కలరు అలాగే గణేశయ్యని ప్లేస్ చేసిన కలరు సేమ్ అయిపోయింది కదా, అందుకని నేను ఇందాక వేస్ట్ బెల్ట్ దగ్గర ఎలా పెట్టానో అలాగే డిజైన్ చేసి రౌండ్గా సర్కిల్ చేశానండి. తర్వాత మన ఎలుకని అలాగే సేమ్ డ్రెస్ వేసి అలా పెట్టానండి. దానికి చిన్న తోక ఇచ్చాను. సేమ్ మన గణేశయ్యకి ఎలా పంచి కట్టామో అదే సేమ్ కలర్ పెట్టానండి. పక్కన లడ్డూలు. సో చూడడానికి పాలరాతి విగ్రహం లాగా చాలా బాగున్నారు కదా మన గణేశయ్య. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో చిన్నగా కూర్చోబెడితే మాత్రం ఇలా ఉంటుంది విగ్రహం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.